నిజం న్యూస్ కి స్వాగతం. పాలమూరు అధ్యయన వేదిక టీఎఫ్టీయూ నాయకులు డిమాండ్. స్థానిక క్రిస్టియన్పల్లి సమీపంలోని సర్వే నంబర్ 523లోని రెవెన్యూ అధికారులు నిన్న రాత్రి అక్రమంగా ఇళ్లు కూల్చడం జరిగింది. వారి ఇళ్లు కూల్చడం ద్వారా పేదలు, వికలాంగులు నిరసరాయలయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం రాఘవాచారి, వామన్ కుమార్, టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి విజయ్ కుమార్, పి యాదగిరి, టీఎఫ్టీయూ జిల్లా నాయకులు జి గట్టన్న, జలాల్ పాషా, బాలకృష్ణ, కుర్సీద్ తదితరులు 523 సర్వే నంబర్లోని ఆదర్శ నగర్ లో పర్యటించి బాధితులతో కలిసి వారికి సంఘీభావం తెలిపారు. వారి పోరాటానికి పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కూలిపోయిన నిరుపేదలు అనేక కష్టాలకు వచ్చి ఇళ్లు కట్టుకున్నారని వారు తెలిపారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇల్లు కూల్చారు. కనీసం వాళ్ళ ఇళ్ల నుంచి నిత్యావసర వస్తువుల్ని, సరుకుల్ని కూడా బయటకు తీసుకోనివ్వకుండా ఉన్న పళంగా ఇళ్లను కూల్చడం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ 2006లో ఇచ్చింది. మీరు అప్పుడు ఎవరైనా కట్టిందా? అప్పటి నుంచి అది అట్లా ఉత్తగా ఉన్నదా? ఉత్తి ఖాళీ ఫ్లాట్ ఉంటే బేస్మెంట్ వేస్తున్నా సార్. మా ఆయన అంతలోకి చనిపోయిండు, మా పెద్దనాయన కూడా చనిపోయిండు. హైదరాబాద్ పిల్లల్ని తీసుకొని పోయిండు, ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నాను. ఇది కష్టం చేసి ఇన్ని పైసలు తెచ్చి కట్టుకుంటున్నాగానే ఇంతలోకి జరిగింది. మీ పెద్దనాన్న మీకు ఇచ్చింది? నాకు ఇచ్చింది. ఇచ్చినట్టు ఏముందో పట్టా చేసిండా? పట్టు నా పేరు పేరుతో చేసిండా? నాకు ఇచ్చి ఆయన పేరు ఏం పేరు? ఈరప్ప. ఆయన పేరు మీద ఆయన పేరు ఏ ఊర్లో? వీరప్ప ఏ ఊర్లో ఉంటాడు? ఈరప్ప నా అబ్బాయి ఉన్నాగానే నాకు అప్ప చెప్పి ఆయనకు ఎవరు ఇక అంతలోకి మా పెద్దయిన చనిపోయినాక మా ఆయన కూడా అదే కథ వచ్చి చనిపోయింది. ఇక్కడ ఉండి కష్టం బతకడం కష్టమని హరి సార్ ఏం చేసేవాడు ఆయన? మా ఇట్లా మాల పని చేసేది, మేస్త్రి కాదు సార్, ఇట్లా పార పని చేసేది. ఇక అక్కడ హైదరాబాద్ తీసుకొని పోయినా సార్ పిల్లలు, చిన్న పిల్లలు ఈ ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నాం. మీరు లేరు రాత్రి లేదు సార్. ఆయన ఎవరు చెప్పిన మా మామ అబ్బాయి అతను వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చింది మరి ఏమంటారు మీరు? ఏమంటారు? నేను ఎమ్మెల్యేతో మాట్లాడితే నిజంగా ఎవరికి న్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తాను. మరి మీరు ఎమ్మెల్యే అవుతారా? ఫోన్ పోయి మీరు కాగితం రాసుకొని పిల్లలను తీసుకొని పోయి ఇది మా మామ మా పెదనాన్నకు ఉండి 2006లో వచ్చింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి అట్టుకున్నాం. ఇప్పుడు మేము కట్టుకున్నాం. మేము వానికి లంచాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాకు వారసత్వంగా నాకు వచ్చిందంటే ఇప్పుడు కట్టుకున్నాను. మరి ఇది కులగొట్టినా నేను ఎక్కడ ఉండాలని పోయి అడగండి. ఊరుకోవద్దు, భయపడద్దు. ఏం భయపడదు. ప్రజా సంఘాల పక్షాన ఖలీల్ గారు, విజయ్ గారు, యాదగిరి గారు, పాలమూరు ఏం చేయాలో ఏం చేయకూడదు కూల్చిన ఇళ్లను పరిశీలించడానికి ఇక్కడ బాధితులతో మాట్లాడడానికి అప్పటి నుంచి వస్తుంది. న్యాయం జరగాలని మీరు కోరుకుంటాం. చాలా న్యాయమైన ఇప్పుడు కూడా ఇవాళ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. 9 o'clock వరకు నేను ఇక్కడ సర్క్యులేషన్ వాళ్ళు నన్ను హాస్పిటల్ చూపించడానికి నన్ను తీసుకెళ్ళారు. నేను ఉదయం ఎప్పుడు 6 గంటల వరకు చూసే వరకు ఏమీ లేదు. నేలమట్ట మొత్తం ఊడిపోయింది. సేపటికి మన స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ శాఖ నుంచి అనేది ఇప్పటి వరకు కూడా పోలేకపోతున్నా. అసలు ఎందుకు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి సంబంధించిన అతను ఆ పెద్ద మనిషి ఆయన చనిపోయాడు. అప్పుడు ఆయన తనకు సర్వీస్ చేసినటువంటి తన తమ్ముడి ఈ ప్రభుత్వంలో ఏ ప్రజాప్రతినిధులు కూడా ఎవ్వరు చూసి పలకరించిన పాప అనుకోలేదు. చూసి పలకరించి పాప అనుకోలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ఎవరైనా సరే మీరు కనీసం అసలు మీరు
చనిపోయిన రాత్రి పూట. మీరు ఈ సంఘటన ఇక్కడ ఎల్ఐ గారు ఇంకెవరో ఫోన్ కనీసం చేసి మీకు అసలు చెప్తే ఉన్నామా చెప్తున్నారు. ఏమన్నా అయ్యిందా ఎవరికన్నా ఏమన్నా అంటే మనకు అయ్యిందా అర్థమవుతుంది ఏమిటంటే నాదుడే లేదు. ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి స్థలాలలో కట్టుకున్నటువంటి ఇళ్లను తప్పుడు ఇళ్లను మీరు ఎట్లా అనగలుగుతారు? నాకు తెలిసి 563 సర్వే నెంబర్ చాలా వివాదాలు ఉన్నాయి. చెప్పుకోవట్లేదు సార్. మేము ప్రభుత్వం ఈ స్థలం మాకు ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నారు. ఇల్లు లేని వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నాం. కొంతమంది దళారీలు తయారై ఆ స్థలాన్ని జరిగినంత వరకు కూడా ప్రెస్సులో మాకు దొరకదేమో జాగా అని కొందరు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగింది ఎట్లా జరిగినా ఇవాళ ఇల్లు కట్టుకున్నారు. ఆ కట్టుకున్న ఇళ్లను కూల్చడం అనేది చాలా తీవ్రమైన ఏం జరిగిందని చూసే మేము ఇక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా గత ఎమ్మెల్యే కూడా కొన్ని ఇల్లు కూలగొట్టించినాడు. ఇక్కడనే ఉన్నాం సార్. నేను ఓసారి అనుకుంటాను నేను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే కూడా కూలగొట్టించినాడు. నాకైతే మేమేం అడుగుతున్నాం అంటే అసలు ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇల్లు కూలగొట్టడానికి కూడా నిర్మాణం చేయడానికి ఉన్నారు. అడవిలో బతుకుతున్నాను అనే డౌట్ నాకు వచ్చింది. తర్వాత ఎందుకంటే నేను కూలగొట్టడం చాలా సులభం, ఇదే బట్టలు ఉన్నా నేను కూల్చడం నాశనం చేయడం చాలా సులభం, దాన్ని నిర్మాణం చేయడం చాలా కష్టం. తెస్తే ఇప్పుడు తిన్నాను ఉదయం ఇప్పుడు ఒక్కొక్క ఇల్లుకు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు జాగాలు కొనడానికి ఖర్చు పెట్టుకున్నారు, కట్టుకోవడానికి ఖర్చు పెట్టుకున్నారు. జాగా కొన్నది తప్పైతే మీరు నిరూపించి ఆ జాగాను మీరు స్వాధీనం ఇల్లు కట్టిన ఇల్లునే మీరు తీసుకోండి, అవసరమైతే ఎవరికి అర్హతుందో వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని అట్లా కాకుండా దాన్ని కూలగొట్టడం అనేది మొట్టమొదటిగా ఇది ప్రకృతిని విధ్వంసం చేయడం. ఒక ఇటుక తయారు చేయాలంటే గుట్టల నుంచి మట్టి, ఇసుక, ఇన్ని ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని నాశనం చేయడం అనేది ప్రకృతి నాశనం. ఇప్పుడు ఎట్లా మొత్తానికైతే రోడ్ల మీదనే పడ్డాము. మొత్తానికి ఏం లేదు. ఉంటే మన దగ్గర ఏం లేదు. ఉంటే పోతే పోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధం. కూలగొట్టడానికి సంబంధం లేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అవుట్ రైట్ గా 2 నిమిషాలు ఆగండి మాత్రమే మీడియా ఆపుతారా? 2 నిమిషాలు వేరే హిందీ స్థాయి అధికారులు ఎట్లా ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు సంబంధించి జిల్లాలలో ఉండే అధికారులు మీ ఆదేశాలు లేకుండానే ఇట్లా పోయి ఇండ్లు కూలగొడుతున్నారా? ఈ ప్రశ్న మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. రెండో ప్రశ్న ఏమిటంటే గతంలో గత ఎమ్మెల్యే గారు కూలగొట్టించినారు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు కూలగొట్టించినారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాస్తవాలు పరిశీలించకుండా కాగితాలు ఎక్కడివి, ఎవరిచ్చిండ్రు, ఏమైంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, పేదవాళ్ళకి దీని మీద అర్హత ఉంది, కలవాళ్ళకి అర్హత లేదు, పేదవాళ్ళకి ఇది హక్కు ఉంటుంది పూర్తిగా అని చెప్పి అనుకోవడం కాకుండా ఎవరు మారితే వాళ్ళు చెప్పినట్టల్లా మీరు కూలగొట్టుకుంటూ పోతే ఇది ఎంత దూరం పోతుంది అనే ప్రశ్న మేము అడుగుతున్నాం. కనుక ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఈ కూల్చిన ఇళ్ళన్నీ కూడా మళ్ళీ నిర్మించి, ఒకవేళ వాళ్ళకి అర్హత లేకపోతే, వాళ్ళకి ఎక్కడ ఇల్లు లేకపోతే వాళ్ళకు ఎక్కడ అర్హత ఉందో అక్కడ స్థలాలు ఇవ్వండి. ఇదే స్థలాన్ని మేము పరిశీలిస్తుంటే మనకి వాళ్ళు వస్తే కనబడ్డది ఏమిటంటే వసతులు కలిగిన వాళ్లకు సంఘాల పేరుతోటి వాళ్లకు వేల కొద్ది గజాల జాగాలు ఇచ్చింది. 50 గజాలు 60 గజాల స్థలం ఇచ్చినటువంటి పేదవాళ్ళను కూలగొడుతున్నారు. కానీ అంత స్థలాలు కలిగిన వాళ్ళకు అవసరం ఉందా? వాళ్ళు ఎక్కడైనా చేసుకోగలరు. ఇదే మహబూబ్ నగర్లో ఇవాళ కూడా ఏం జరుగుతున్నది? వేరు గుట్టల దగ్గర ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా చదును చేసి ఎవరెవరో బ్రోకర్లు వాటిని అమ్ముతున్నారు పేదవాళ్ళకు. వాళ్ళు కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వచ్చినప్పుడు ఆ తప్పు మీ జాగా కాదని వాళ్ళు అది పోయి కూలగొడతారు. అంటే అర్థమైంది, ఒక దళారీ వస్తాడు, అమ్మిపోతాడు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, దాన్ని కూలగొడుతుంది, మళ్ళీ ఇంకో దళారీ వస్తాడు, ఇంకోటికి అమ్ముతాడు. ఇదే పరిస్థితి వాళ్ళ మహబూబ్ నగర్ టౌన్లో, పట్టణంలో అంతా కూడా జరుగుతున్నది. దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే కానీ పేదవాళ్ళు కాదు. కనుక ఈ విధ్వంసాన్ని అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత ప్రతి జిల్లాకు హెడ్గా కలెక్టర్ గారు ఉంటారు, సివిల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు పోలీసులను తీసుకొచ్చి అర్ధరాత్రి పూట వేరే వాళ్ళు తలుపులు గడలు పెట్టి వందల సంఖ్యలో పెట్టి అది కూలగొట్టవలసిన అవసరం లేదు. వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించి ఆ చరిత్ర అంతా బయటికి తీసి వాళ్ళని కూర్చోబెట్టుకొని అసలు ఏందనేది ఆ జాగ వివరాలన్నీ చూసి కాపాడవచ్చు. ఆ పని చేయలేదు. ఇవాళ మీరు బలం ఉందని కూలగొడితే రేపు ఇంకోటి బలం వచ్చి ఇంకోటికి మీరు ఇచ్చినోడు కూలగొడతారు. ఈ గేమ్కు, ఈ ఆటకు ప్రజలు ఎందుకు బలి కావాలని మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ప్రజలకు మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మనం వాళ్ళ ప్రభుత్వానికి తొత్తులుగా
అధికారానికి తొత్తులుగా, ఆర్థికానికి తొత్తులుగా, కలవానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, మాజీ ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళని నమ్మడం కాకుండా మన పోరాట శక్తిని మనం నమ్మాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మేము ఇదే విషయాన్ని ఇప్పటి ఎమ్మెల్యే గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు ముందరనే మీకు అందరికీ సంఘీభావం తెలుపుతూ మాట్లాడడం జరిగింది. మన బలహీనతను చూసి ఉపయోగించుకొని